హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆల్రౌండర్. మ్యాచ్ నెంబర్ 4 డీసీ వర్సెస్ ఎల్ఎస్జి. విశాఖలో అదరహో అనిపించిన అశుతోష్ శర్మ. ఢిల్లీ 1 వికెట్. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఎల్ఎస్జి 209 రన్స్ చేసి 8 వికెట్స్ కోల్పోయారు. 1 వికెట్తో డీసీ వాళ్ళు మ్యాచ్ గెలిచారనమాట. అండ్ ఫస్ట్లీ చెత్త కెప్టెన్సీ అండ్ చెత్త ఫీల్డింగ్, చెత్త బ్యాటింగ్ ఆడారు. అండ్ కొన్నిసార్లు మంచి కెప్టెన్సీని కానీ చూసాం, బ్రిలియన్ కెప్టెన్సీని కానీ చూసాం, అండ్ మంచి ఫీల్డింగ్ కానీ చూసాం. ఎవరెవరు చెత్త కెప్టెన్సీ చేశారు, ఎవరు మంచి కెప్టెన్సీ చేశారు, ఎవరు ఫీల్డింగ్ బాగా చేశారు అనేది ఈ వీడియోలో చూసుకుందాం, ఓకేనా. అండ్ మ్యాచ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్లీ ఎల్ఎస్జి వాళ్ళు బ్యాటింగ్ చేశారు అండ్ మార్క్రమ్ తొందరగానే అవుట్ అయిపోయారు. 13 balls 15 runs చేశాడు. అండ్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ నికోలస్ పురన్ చాలా బాగా ఆడాడు అన్నమాట. 30 balls-లోనే 75 runs చేశాడు. 6-4, 7 sixes. అండ్ పవర్ ప్లేలోనే నికోలస్ పురన్ ఒక మంచి లొడ్డు క్యాచ్ ఇచ్చాడనమాట. సమీర్ రిజ్వీకి క్యాచ్ వదిలేశాడు. అండ్ మిచెల్ మార్ష్ కూడా చాలా బాగా ఆడాడనమాట. 36 balls-లోనే 72 runs చేశాడు. 6-4, 6 sixes. అండ్ పంత్ విషయానికి వచ్చేసరికి డక్అవుట్ అయిపోయాడు. 6 balls-లో 0 runs. కుల్దీప్ యాదవ్కి బీట్ అయిపోయాడు. ఫ్యాబ్ డూప్లెసిస్ క్యాచ్ పట్టాడు. అండ్ మంచిగా కుల్దీప్ యాదవ్ మంచిగా రీడ్ చేశాడు తన్ని. ఇంతకుముందు ఇద్దరు ఒకే ఫ్రాంచైజీగా ఆడేవాళ్ళు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. తన వీక్నెస్ ఏంటో తెలుసుకొని మంచి ఫ్లైట్ ఇచ్చేసి అవుట్ చేశాడు. అండ్ డేవిడ్ మిల్లర్ కూడా చాలా బాగా పోరాడాడు. 19 balls-లో 27 runs చేశాడు. ఆ 27 runs-లో కూడా లాస్ట్ 2 balls-లో 2 sixes కొట్టాడు. అండ్ ఆయుష్ బదోని, శార్దుల్ ఠాకూర్ ఇట్స్ నాట్ గుడ్. 5 balls-లో 4 runs చేశాడు అండ్ 2 balls-లో 0 runs. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం చెత్త కెప్టెన్సీ అని ఎందుకు వెళ్ళానంటే, కొన్నిసార్లు బాగా చేశాడనమాట అక్షర్ పటేల్. కొన్నిసార్లు అస్సలు ఇది ఏమైనా ఫీల్డింగ్ అయినా, ఇది ఏమైనా కెప్టెన్సీనేనా అనేటట్లా కెప్టెన్సీ చేశాడనమాట. ఎందుకంటే పవర్ ప్లేలో అన్ని రన్స్ పోతున్నప్పుడు ట్రంప్ కార్డ్ బౌలర్ ఎవరు? కుల్దీప్ యాదవ్ని తీసుకురాకుండా స్టెప్స్తో వేపిస్తున్నాడు. స్టెప్స్తో వేపించడం కానీ. అండ్ మోహిత్ శర్మ అతను ఓన్లీ బౌన్సర్లు మాత్రమే వేస్తున్నాడు. డెత్ బౌలింగ్ అంటే స్లోవర్ వన్లో అవి ఇవి కలిపి వేయాలి. కాకపోతే అతని బౌలింగ్ ఏమంతా టాప్ నాచ్గా లేదు. లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అసలు. అంతకుముందు జీటీలో ఉన్నప్పుడు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు డీసీలోకి వచ్చాక అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు. అండ్ లాస్ట్ సీజన్ కూడా హైయెస్ట్ రన్స్ ఒక మ్యాచ్లోనే ఇచ్చేసాడు అనుకుంటా. 78 runs ఎన్నో ఇచ్చాడు నాకు తెలిసి. అండ్ మిచెల్ స్టార్క్ వచ్చేసరికి 4 overs-లో 42 runs, 3 wickets తీశాడు. మిస్సైల్ బౌలింగ్ అంటే ఇది వేసాడండి. మామూలు వేయలే, మిస్సైల్ బౌలింగ్ దింపేశాడు అంతే. నికోలస్ పురాన్ని ఎలా అవుట్ చేశారో చూసాం కదా. అండ్ అక్షర్ పటేల్ వచ్చేసి 3 overs-లో 18 runs ఇచ్చాడు. ఆ స్టబ్స్కి ఇచ్చేదానికంటే కెప్టెన్ అక్షర్ పటేలే కాబట్టి ఇంకొక ఓవర్ వేసిండొచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే తను ఎందుకు వేయలేదు తెలుసా? అక్కడ లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. మనం ప్రివ్యూ వీడియోలో కానీ చెప్పుకున్నాము. ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. అక్షర్ పటేల్ ఎక్కడ కుల్దీప్ యాదవ్ని యూజ్ చేస్తాడో, అక్షర్ పటేల్ ఎక్కడ బౌలింగ్ వేస్తాడు అనేసి మనం ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పుకున్నాం. అట్లనే జరిగిందనమాట. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నప్పుడు అసలు బౌలింగే చేయలేదు అక్షర్ పటేల్. అందుకనే అతని ఎకానమీ 6 ఉందన్నమాట. అదే వాళ్ళు ఉన్నప్పుడు బౌలింగ్ వేసింటే మినిమం 20-30 ఉండేది. ముఖేష్ కుమార్ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. 2 overs-లో 22 runs ఇచ్చాడు అండ్ 1 wicket చేశాడు. ఫీల్డింగ్ అయితే చెత్తగా చేశాడండి ముఖేష్ కుమార్ కానీ అండ్ మోహిత్ శర్మ కానీ. అసలు ఒక అటెంప్ట్లో బాల్ కూడా పట్టుకోవడం లేదు. ఏదో పట్టుకోవడం అంటే పట్టుకోవడం, మళ్ళీ దాన్ని ఆపడం, మళ్ళీ ముందర పోయి బాల్ తీసుకొని మళ్ళీ త్రో చేయడం. అందుకే నేను చెత్త ఫీల్డింగ్ అని చెప్పాను అనమాట. అండ్ చెత్త కెప్టెన్సీ అని ఎందుకన్నా తెలుసా? పవర్ ప్లేలోనే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పోయాయి ఢిల్లీవి. అక్కడ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పోయినప్పుడు ఏం చేయాలి? ఒక ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ని పంపించాలి. లేక అక్షర్ పటేలే బ్యాకప్ పోయి వచ్చేసి నెంబర్ 2లో రావచ్చు అండ్ స్టెప్స్ అయినా పంపించచ్చు. అట్లా కాకుండా అక్షర్ పటేల్ ఏం చేశాడు? సమీర్ రిజ్వీని పంపించాడు. తనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఏదో హిట్టింగ్ చేస్తాడు రైటే, కాకపోతే తనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఏదో స్కోర్ చాలా ఉందనేసి కొట్టాలనేసి తను కూడా ఒక 4 ఏమో కొట్టేసి అవుట్ అయిపోయాడు. అండ్ శార్దుల్ ఠాకూర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనమాట. మోయిస్ ఖాన్ ప్లేస్లో రీప్లేస్ అయ్యాడు. అండ్ మెగా యాక్షన్లో కూడా సేల్ అయ్యలేదనమాట. ఆ తర్వాత రీప్లేస్మెంట్లో వచ్చాడు.
ఎల్ఎస్జీకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఫ్యాబ్ డూప్లెసిస్ కూడా బాగా ఆడాడు అన్నమాట. 3 4s 2 6s 18 balls-లోనే 29 runs చేశాడు. అండ్ అక్షర్ పటేల్ పర్వాలేదన్నమాట. 11 balls-లో 22 runs చేశాడు. 3 4s 1 6s. అండ్ స్టెప్స్ వచ్చేసి 22 balls-లోనే 34 runs చేశాడు. 3 4s 1 6, 3 6s 1 4. అండ్ మిచెల్ స్టార్క్ అవుట్ అయ్యేంత వరకు కూడా ఎల్ఎస్జీకే ఉందన్నమాట మ్యాచ్ వచ్చేసి. కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ అవుట్ అయ్యేంత వరకు, కుల్దీప్ యాదవ్ రన్అట్ అయితే ఓకే ఫైన్, అది అశుతోష్ శర్మ అదే పనిగా స్ట్రైక్ తీసుకోవాలనేసి రన్అట్ అయ్యాడు కుల్దీప్ యాదవ్. అండ్ అశుతోష్ శర్మ ఫస్ట్ 20 balls-లో 22-25 runs చేశాడనమాట. ఆ తర్వాత మొదలెట్టాడండి ఇంకా అశుతోష్ శర్మ విధ్వంసం చేశాడు విశాఖలో. 5 4s 5 6s. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఇంకా చెప్పాం కదా, బ్రిలియంట్ కెప్టెన్సీ అని. వాళ్ళు అందరూ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్సే. మంచిగా రొటేట్ చేశాడు. ఫస్ట్ 12 overs ఒక ఎత్తు అయితే మళ్ళీ 12 overs ఒక ఎత్తు అనమాట. అందుకే బిఫోర్ 12 overs ఆఫ్టర్ 12 overs అని పెట్టాను అక్కడ. ఫస్ట్ శార్దుల్ ఠాకూర్ 2 overs-లో 2 wickets తీసి 19 runs ఇచ్చాడు. అండ్ ఇంకా చెప్పుకోవాల్సిన పేర్లు ఏం లేవు అక్కడ. రవి బిష్ణు 4 overs-లో 53 runs 2 wickets మాత్రమే తీశాడు. అండ్ యంగ్ బౌలర్ అన్నమాట ప్రిన్స్ యాదవ్ 4 overs-లో 47 రన్స్కి వెళ్ళాడు. కాకపోతే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు అనుకుంటాను నాకు తెలిసి. మంచి ఫీల్డింగ్ చేశాడు అక్కడ. అండ్ షాబాజ్ అహ్మద్ని లాస్ట్ ఓవర్ బౌలింగ్ వేయడం చాలా కష్టం అనమాట. అదేదో శార్దుల్ ఠాకూర్కి ఇచ్చినా కూడా 6 balls 6 runs. ఓకే ఫైన్. ఆ శార్దుల్ ఠాకూర్ని ఎక్కడో మిస్ అయ్యాడు అనుకుంటా రిషబ్ పంత్. కాకపోతే మంచి కెప్టెన్సీనే చేశాడు. ఉన్న రిసోర్సెస్తోనే బౌలింగ్ చేంజెస్ చేయడం కానీ అలాంటివి బాగా చేశాడు అనమాట. ఓకే, ఇది ఇవాల్టి రివ్యూ వీడియో ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు అయితే నచ్చింది అనుకుంటాను. మీరేమనుకుంటున్నారో ఈ వీడియోని చూసి కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఎంకరేజ్ మీ.